Good morning to all. Good morning. Thank you for accepting my request and attending this meeting. ఇంకోటి మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు ఈరోజు ఈ మీటింగ్కి మేము ఒక ఇంట్రడక్షన్ అండ్ చైర్మన్ సిఓస్ టైంలో మనం ఇంట్రడక్షన్ అయిపోతే రౌండ్ ది ఇయర్ ఈ బాండింగ్ ఈ కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంలో ఇమిడి రమేష్ గారిని జీవన్ శక్తి రమేష్ గారిని నేను కంపెనీ మన నర్సయ్య గారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీద చెప్తున్నారు. రౌండ్ ది ఇయర్ ఈ కమ్యూనికేషన్ రామచంద్ర గారు కనెక్ట్ అవుతూ మీ ప్రోడక్ట్ మీ సర్వీసెస్ ఎనీ టైం అండి. సిల్ప్రా ఉంది మా కంపెనీ, సిల్ప్రాతో కూడా మీరు కొలాబరేట్ అవ్వచ్చు. వీఆర్ రెడీ టు డూ సర్వీసెస్ రౌండ్ ది ఇయర్ అలాంగ్ విత్ మీకు మంచి పొటెన్షియల్గా జెన్యూన్ క్లయింట్ని ఇస్తూ మీకు సర్వీసెస్లో సర్వీస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటని కూడా మేము గైడ్ చేస్తూ ఒక్కొక్క కేటగిరీని ప్లీజ్ సార్ మధు గారు ఒక్కొక్క కేటగిరీని మేము ఆర్బిఎం కనెక్ట్కి కనెక్ట్ చేస్తున్నాము. సో అందుకని మేము ఇయర్లీ లేదా యాన్యువల్ ఫీ పెట్టకుండా ప్రతి కేటగిరీ ఎవరు మనకి ఆర్బిఎంకి కనెక్ట్ అయ్యి మనతోని జర్నీ చేసి లైక్ మైండెడ్గా ఎవరు మనకి సూట్ అవుతారు, మనకి ఫర్దర్గా మూమెంట్ అవ్వడానికి కంఫర్ట్ జోన్లో అందరికీ అనుకున్న రోజే మనము బాడీ ఫామ్ చేసాము, ఇయర్లీ సబ్స్క్రైబ్ తీసుకుందామని దాన్ని కొంచెం పెద్దలు అనుభవం అందరూ చెప్పినందుకు దాన్ని అట్లా ఓల్డ్ పెట్టాము. సో ఈ చిన్న పాయింట్ ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో అందరు అంగీకరించి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఒకేషన్లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ ఒకేషన్ బేస్ మీద అందరు కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్ మోర్ థింగ్ అంటే నరేందర్ గారిది మధు గారిది కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్ కూడా మీరు గ్రూప్లో ప్రమోట్ చేసుకోవచ్చు అండి. మీ ఈవెంట్కి మా ఆర్బిఎం ఎట్లా కనెక్ట్ అవుతుంది, మీకు మా నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఏముందో కూడా పర్సనల్ కాల్లో మీరు చేస్తే మీ సర్వీసెస్ మీ అప్కమింగ్ ఈవెంట్స్ బిజినెస్తో పాటు మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా మా ఆర్బిఐ మీకు సపోర్ట్ ఉంటుందని నేను గర్వంగా చెప్తున్నాను అందరి ముందు. సో మీరు ఇది కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. మధు గారు అప్కమింగ్ ఈవెంట్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మీరు ఆర్బిఐ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా చెప్పవచ్చు ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. So దానివల్ల అవర్ బాడీ ఈస్ నాట్ వాట్ వీ వేర్ 20 years 30 years బ్యాక్. సో ఈ బాడీ క్లెన్జింగ్ గురించి నేను ఒక డాక్టర్ దగ్గర చెప్పినప్పుడు he told me that if you are taking this medicine, some medicine he has prescribed, it's Ayurvedic medicine, it will take 1 year for me to cleanse my body. So the body cleansing was done by water earlier. అది ఫైనాన్స్ కంపెనీ, ఆల్రెడీ 85 నుంచి ఇదే ఫైనాన్స్ లైన్లో ఉన్నారు. జీవనశక్తి ఫైనాన్స్ కంపెనీ అని నాకు ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీ ఉంది. చిట్స్ ఏమో మా దగ్గర 25 lakhs నుంచి 10 కోట్ల వరకు సీట్లు ఉంటాయి. నేను ఫైనాన్స్ కూడా మార్కెట్ ల్యాండ్స్ మార్కెట్ చేసుకుని చేసుకుని ₹1 నుంచి 25 కోట్ల వరకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాను. నేను నాకు ఈ ఫైనాన్స్ అయిన తర్వాత నాకు 2 లైన్ తెలియదు. ఈ ప్రొడక్ట్స్ ఈ వాటర్ ఇవన్నీ చెప్తా ఉంటే ఇవి కూడా నేను పెట్టకపోయేస్తాను. నాకు మొదటి నుంచి కూడా ఒకటే లైన్, డబ్బులు ఇస్తాం డబ్బులు తీసుకోవడం. ఈ బడి గ్రూప్ ఆఫ్ హోటల్ చైర్మన్ మనము నేను ఒక 50 సంవత్సరాల నుంచి డిఫరెంట్ బిజినెస్ ఉన్నాను. మా ఫాదర్కి మాత్రం రైస్ మిల్ బిజినెస్. ఒక 100 years నుంచి మేము రైస్ మిల్లో ఉన్నాము. కాకపోతే నేను న్యూ బిజినెస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కొత్త బిజినెస్ వస్తున్నాను. కాకపోతే గిఫ్ట్ ఏంటంటే నేను ఏ బిజినెస్ చేయని 100% సక్సెస్లో ఉంటాను. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఆటోమొబైల్ ఫీల్డ్కి వచ్చాను. మా హై స్కూల్ నుంచి తర్వాత ఎర్త్ మూవింగ్కి వచ్చాను. తర్వాత ఈ-కామర్స్లో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ పేటిఎం రాకముందుకే నేను ఇండియా మొత్తం ఈ-కామర్స్లో నేను సప్లై చేసేది. అందులో మెంబర్ ఆఫ్ క్యాస్టల్ అండ్ ల్యాండ్ అండ్ వైల్డ్ క్రాఫ్ట్ డిస్ట్రిబ్యూటర్తో పాటు అన్నీ చేసుకుంటూ నేను చాలా కొత్త బిజినెస్లకు నేను బాగా ఇంపార్టెంట్ ఇస్తుంటాను. అయితే నేను 2021లో అంతకన్నా ముందు 2 years ఆర్ఎండి చేసి ఏంటంటే నేను మెన్స్ ఫ్యాషన్లో బాగా హోల్సేల్ బిజినెస్ చేశాను. ఎప్పటి నుంచో నాకు ఒక 10-15 years నుంచి
ఉమెన్స్ కేటగిరీస్ అంటే నా సర్వే ఏంటంటే ఫ్యాషన్లో ఉమెన్స్ ఉన్న టర్నోవర్ మెన్స్లో తక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలని ఒక 5 years బాగా డిఫరెంట్ బిజినెస్ ఆలోచిస్తాను ఈ కామర్స్లో ఉండకుంటూ. అప్పట్లో నాకు ఏమొచ్చిందంటే అందరికీ అందుబాటులో ఉండే ఏదో ఒక బిజినెస్ రావాలని. అంటే నేను ఫ్యాషన్లో అంటే క్లాత్కి సంబంధించి బ్యాగింగ్ గురించి ఇప్పుడు చాలా ప్రోడక్ట్ నేను సర్వే చేశాను. అప్పట్లో నాకు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏంటంటే నా దగ్గర ఒకటి ఉందండి. నేను ఒక మా అప్పట్లో ఇప్పుడు డిఫరెంట్ టైంలోని మగవాళ్ళు తిరగాక చెడిపోతారు అనేది అంటే పబ్లిక్లో ఉండక అంటే నాలెడ్జ్ రాదు. ఇప్పుడు ఏంటంటే అది రైస్ మిల్ 100 years నుంచి మా పెద్దనాన్న మా తాత మా అందరూ కూడా అదే రైస్ మిల్ అదే వర్క్ అదే పోతే ఏంటంటే మా పెద్దనాన్నలే మా నాన్నలే మా బాబాయ్ కొట్లాడే అందరూ. అప్పట్లో ఏంటంటే నేను వేరే బిజినెస్ పెడితే మా డాడీ ఏంటంటే కోపరేట్ వీడేంటి అందరూ మంచి రైస్ మిల్ బిజినెస్ పెట్టుకుని ఏదో బిజినెస్ పెట్టుకుంటారు. మన దగ్గర ఒక 5 లారీలు ఉన్నాయి రైస్ మిల్ ఉంది, మన దగ్గర 100 మంది జాబ్ చేస్తున్నారు, నువ్వు పోయి ఏదో చేస్తాను. అప్పట్లో మా ఫాదర్ దగ్గర నా మీద కొంచెం కోపడేది. నేనేంటంటే కొత్త అంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను చెప్పి చేసుకుంటూ ఒక 1 year నేను ఒక 1 crore స్టార్ట్ చేయించి నాది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది. అందులో నాకు 40 మంది స్టాఫ్ పనిచేస్తారు. వాళ్ళకి ఇచ్చి మీరు వాడండి, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఎట్లా వాటర్తో ఒకటి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవచ్చు మా దగ్గర నాకు తెలిసిన కాడికి. మిగతా వాళ్ళకైతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఓన్లీ వాటర్తో ఒకటి పెట్టుకోవచ్చు మా దగ్గర ప్యూర్లీ. అంటే B2B అనేసరికి ఏంటంటే ఫోటోగ్రఫీ రిలేటెడ్ మాది. ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు కనుక ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఎగ్జిబిషన్. తర్వాత అంటే మేము పెట్టుకుంటా అంటే ఇన్సూరెన్స్ గురించి కానీ ఏదన్నా మేడం పెట్టుకోవచ్చు. మిగతా ఫ్యాక్టరీస్ అందరి మనకేమో అదేం వైశాఖం మ్యాగ్జిన్ అంటే మనకు వచ్చేసరికి అయితేనేమో అంతా త్రూఅవుట్ మాకు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి 3 days కలిపి 25,000 to 30,000 people వస్తారు. ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో ఇదే రికార్డింగ్. త్రూఅవుట్ ఇండియాలో కూడా రికార్డింగ్ మాదే ఉంది. థ్యాంక్ యూ. సో ఇందులో ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్స్ ని ఐ మీన్ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకో ఫోటోగ్రాఫర్ ని కూడా హైర్ చేసుకోవచ్చు వీళ్ళ పోర్టల్ ద్వారా. అలా లొకేషన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది, ఎంపోరియం పార్క్ ఉంటుంది, ఇలాంటివి కూడా వీళ్ళ ఆల్రెడీ అసోసియేషన్ ఉంది. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా వీళ్ళ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఈవెన్ ఈ-కామర్స్ అప్లికేషన్ డెవలప్మెంట్. లైక్ వీ హ్యావ్ ఎ కేపబిలిటీ లైక్ టు బిల్డ్ సచ్ కైండ్ ఆఫ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆ మోడల్ ఆఫ్ అప్లికేషన్ కూడా we developed with a name called shopypark.com. shopypark.com. It's going to be launched in next month. Okay, it's a multi-vendor e-commerce center. I'm proud to announce that ఎవరైనా కానీ స్టార్ట్అప్ కంపెనీలో ఫస్ట్ పని చేశారంటే దే ఆర్ ట్రిపుల్ వ్యాలీ MNC కంపెనీ టాలెంట్. ఓకే, సర్వీస్ అవుట్ ఆఫ్ 100 కంపెనీలో నన్ను అడిగితే 10 కంపెనీస్ జెన్యూన్ ఉంటాయి. అక్కడ ఫెయిల్ అయ్యి వాళ్ళ నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి నా సక్సెస్ రేట్ వచ్చేసి 100/100 ప్రాజెక్ట్స్ నేను డెలివర్ చేశాను. సో ఫార్ 350+ క్లయింట్స్ కి అక్రాస్ ద గ్లోబ్. ఇప్పుడు BCCB డైరెక్టర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వచ్చేసి సహకార బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున. నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పొలిటికల్, CHP పెట్రోల్ పంప్, బిజినెస్, రియల్ ఎస్టేట్. శివప్రసాద్ గారు నన్ను పరిచయం, చాలా మంచి జర్నీ చేసాం. యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా బిజినెస్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీద ప్రెజెంటేషన్ ఈయనకి ఈరోజు మన బిహాఫ్ ఆఫ్ PSK గ్రూప్ నుంచి హర్ష గారు వచ్చారు. ప్లీజ్ మామ్, ప్లీజ్ గివ్ మీ బ్రీఫ్ డీటెయిల్స్ అబౌట్ quality steel we have launched it in the last April 25. So it is now running in all districts successfully. We are shortly about to launch in Hyderabad also. So districts lo andarki dealerships already existing unna vallaki మేము సపోర్ట్ చేస్తున్నాము. కొత్తగా ఎవరైనా చేసుకోవాలన్నా we are supporting dealerships కానీ and any freelancing business you ఏదైనా కనెక్ట్స్ ఇచ్చినా or any business infra or
మీ దగ్గర డీలర్స్ కనెక్ట్స్ ఉన్న అవి మాకు షేర్ చేసిన we would definitely support each other. సో మాకు అక్కడ ప్రెసెంట్ డీలర్ నెట్వర్క్ వచ్చేసి ఒక 100+ ఆల్రెడీ ఉంది అండ్ వీ హ్యావ్ అ సేల్స్ టీమ్ ఆఫ్ 50+ రన్నింగ్ ఇన్ ద మార్కెట్ ఆన్ ఫీల్డ్ సేల్స్. సో వీళ్ళందరితో కొలాబరేషన్ ఈస్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ మాదాపూర్ ఉంటుంది. సో వీఆర్ ప్రౌడ్లీ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఓన్ TMT. ఇప్పుడు దాకా ఓన్లీ ట్రేడింగ్ చేసాము అన్ని బ్రాండ్స్. సో ఇప్పుడు దాంతో పాటు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లాంచ్ చేసాము అండ్ ఇన్ ద కమింగ్ 6 months వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ ఓన్ సిమెంట్ బ్రాండ్ ఆల్సో. మీకు అంటే యాక్చువల్గా డిస్ట్రిక్ట్ మండల్ లెవెల్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ సపోర్ట్ కావాలంటే మనకి పెప్పర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ వచ్చి జగిత్యాల ప్రాపర్ ఆ సరౌండింగ్లో వాళ్ళ మ్యాగజైన్ ఎక్కడెక్కడ వెళ్తారో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు ఎనీ టైమ్ శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు గ్రూప్ మీ రిక్వైర్మెంట్ చెప్తే ఆన్ రిలేటెడ్గా రెస్పాన్స్ అవుతుందండి. థ్యాంక్ యూ. అండ్ present we have a bulk hiring for all the roles. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టారు శ్రీకాంత్ సార్. సో ఎనీ రిఫరెన్స్ ఉన్నా యూ కుడ్ ప్లీజ్ షేర్ ఇట్. ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ us. థ్యాంక్ యూ. సపోర్టివ్గా ఉన్నారు. ఇది బేసిక్ సర్వీస్ డిమాండ్స్ ఇప్పుడున్న డిమాండ్స్. ఇప్పుడు మనకు ఓలా ఉంది, ఊబర్ ఉంది, మరి మనం ఎలా డిఫరెంట్ అనేది బేసిక్ క్వశ్చన్ అందరికి. ఓలా ఊబర్ మెయిన్గా రన్ చేసేది పాయింట్ టు పాయింట్ బెటర్ అండి. వీ కాంట్ కంపీట్ విత్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ టు పాయింట్. ఇప్పుడు మనము KPS నుంచి సికింద్రాబాద్ ఎలా ఉంటే నేను చెప్తాను ఓలాలో వెళ్ళిపోయి చెప్తాను. ఎందుకంటే అది మేము ఇవ్వలేము, అది మనకు ప్రైస్ వయబిలిటీ కాదు. వాళ్ళు ఏంటంటే సికింద్రాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇంకోటి తీసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో కార్లో రోజు చాలా మంది చెప్తారు, చాలా మంది దిగుతారు. ఇంకా కార్ కండిషన్ కూడా మీకు ఎలా ఉందో చెప్పలేము. ఇప్పుడు ఓలా బుక్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఓలా ఊబర్లో టైం అంటే బుకింగ్ క్యాన్సిలేషన్స్ ఇవి వస్తున్నాయి. సెకండ్ వచ్చేసి ఆ వెహికల్ నీట్గా ఉండొచ్చు, వాళ్ళు 10 సంవత్సరాల వెహికల్ కూడా పెట్టుకుంటున్నారు. సో మన దగ్గర మనం మెయింటైన్ చేసే డిఫరెన్స్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ బ్యాలెన్స్, అది మెయిన్ మన డిఫరెన్స్. అక్కడ సర్వీస్ ఇస్తాం, మన పర్మనెంట్ డ్రైవర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 20+ డ్రైవర్స్ ఉన్నారు మనకి. ఆ డ్రైవర్స్ ఆన్ రోల్లో ఉంటారు. సో అది ఛాలెంజింగ్ జాబ్ ఫర్ us. బట్ అగైన్ ఏంటంటే ఇన్సెంటివ్ వాటితో మనం ఈరోజు మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే మన డ్రైవర్ అయితే మనం చెప్పినట్టు వింటారు మనం. కానీ తర్వాత ఛాలెంజెస్ మేము చూసింది ఏంటంటే ఆపమంటే ఆపడు, ఏసీ ఏమంటే ఏదో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో మనం అట్లా కాదు, మనం ఏంటంటే సర్వీస్ బెస్ట్ ఇవ్వాలి. మన డ్రైవర్ చెప్తాము, కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నాడు, తనకి ఏం కావాలి, ఎక్కడ ఆపమంటే ఎక్కడ ఆపాలి, ఎంతసేపు ఉండమంటే ఎంతసేపు ఉండాలి, ఏసీ ఎంతసేపు అంటే వేయాలి, కూర్చొని నార్మల్గా వెహికల్ స్టేషన్ అట్లా స్టాండ్ ఉన్నా కానీ ఏసీ ఉంటే ఏమని చెప్తాం. ఈ సర్వీస్ మనం ఇచ్చి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5,000+ కస్టమర్ బేస్ వచ్చిందండి మాకు. ఆటోమేటిక్గా బిజినెస్ సరిపోతుంది. మాకు రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు కనెక్ట్ న్యూ పీపుల్, న్యూ బిజినెస్ చేయాలని చాలా ఇదిగా ఉంది. సో యూ కెన్ రిఫర్. ఇది వీళ్ళకి అవసరం, వాళ్ళకి అవసరం లేదు, అందరికీ అవసరమే. అది ఇండివిజువల్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఎవరికైనా అవసరం. సో టెక్నాలజీ వైజ్ కూడా ఇప్పుడు ఇలాగే రెడీగా తెలుస్తాం. సో వీఆర్ ఆల్సో యూజింగ్ మా దాంట్లో చాట్ బాట్స్, ఏ ఇంటిగ్రేషన్స్, అంటే సపోర్ట్ అనేది 24/7 ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు ఎవరో ఒకరు రీచ్ అవ్వాలి. మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము, చాట్ బాట్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఏ ఏజెంట్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. సో టెక్నికల్లీ ఆల్సో వీఆర్ అప్గ్రేడింగ్ అనమాట. సో ఇది మా బిజినెస్. యువర్ డ్రైవ్స్ అనేది మా బ్రాండ్ నేమ్. థ్యాంక్ యూ. తెలంగాణ వస్తున్నాయి. నర్సయ్య గారు మిమ్మల్ని నేను అదే నెట్వర్క్ బిజినెస్లో కలిశాను. ప్యాకింగ్ రిక్వైర్మెంట్ ఇంతవరకు నాకైతే రాలేదు. బట్ ఇది ఒక ఆలోచన వచ్చింది సడన్గా. ఈ తలంబ్రాల బియ్యాన్ని మనం చిన్న చిన్న ప్యాకెట్లలో చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో మీరు నాకు ఎక్కడైనా సపోర్ట్ చేయగలుగుతారు అంటే ఈ అప్లికేషన్లో మనం సపోర్ట్ చేయడానికి ఎవరు సార్? ఇదైతే మాది ప్యూర్లీ బిజినెస్ రిలేటెడ్. ప్యాకింగ్ చేసుకొని లైక్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవేవైతే గ్రోసరీస్ ఇట్లాంటి అన్ని ఐటమ్స్ అని ఒక మీరు బిజినెస్ పెట్టుకుంటే మెషినరీ మీరు సప్లై చేస్తాము. దాన్ని ప్యాకింగ్ చేసి మీరు మార్కెటింగ్ ట్రేడింగ్ చేసుకొని గ్రో కావచ్చు. ఇది సిస్టమ్ సార్. అంటే లేదు సార్, ఇది దేవుడికి సంబంధించిన అప్లికేషన్, యూ కెన్ సపోర్ట్ అస్ అంటే పర్వాలేదు సార్, నో వరీ. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ప్యాకింగ్ మెషిన్లో నేను మీ దగ్గర వచ్చి పెడతాను. కళ్యాణము డీటెయిల్స్ తోటి, ఏ దేవుడి పేరుతో అయితే ఏ ఈవెంట్ జరుగుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా 50 grams అయితే 50 grams, 100 grams అయితే 100 grams ప్యాక్ చేద్దామని చెప్పి, సరే ఓకే సార్ నేను చేస్తాను సార్, నో ప్రాబ్లం. నా దగ్గర మిషనరీస్ ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ మెషిన్స్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం వస్తాయి. కొంతమంది క్యాన్వర్ ప్యాకింగ్ అంటారు, కొంతమంది సోమ్ ప్యాకింగ్ అంటారు, కొంతమంది డిఫరెంట్ అప్లికేషన్స్. ఆ
ఆ అప్లికేషన్స్ కోసం దాంట్లో తయారైన మిషన్ ఒకటి ఉంది. 500 లీటర్ వరకు లేకపోతే ఒక 5000 లీటర్స్ వరకు ప్యాక్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉంటే ఎకనామిక్ మోడల్ ఒక మిషనరీ డెవలప్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ లీటర్ ప్యాకెట్ల వరకు డోర్ స్టెప్ టు సర్వీస్ అండ్ ఆఫీస్ కి వచ్చి క్లియర్ గా మెన్షన్ చేస్తూ కావాల్సిన రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేస్తూ ముందుకు వెళ్దామని సంతోష్ గారు వచ్చారండి. ప్లీజ్ 10 kg ప్యాకింగ్ వరకు చిన్న గ్రామ్ 1 గ్రామ్ నుంచి 10 kg ప్యాకింగ్ వరకు ఆటోమేటిక్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అడిగంగానే మీరు కావాలనుకుంటే చాలా రెస్పాన్స్ ఇచ్చి ప్యాకింగ్ కవర్ ఎక్కడ తీసుకోవాలని కూడా మీరు రిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. లాంచ్ చేశారు లక్ష్మణ్ కుమార్ గారు హైదరాబాద్ మేనేజర్. సో వీళ్ళతో లాంచ్ చేశారు. సో ఇట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us to connect not only locally, domestically but also internationally. Sir అన్నట్టు ప్యాకేజింగ్ మెషినరీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో there are a lot of opportunities. So we're also providing a platform for you all to explore all your business opportunity overseas internationally. ఈ ఈవెంట్ కి లోకల్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ ఆఫ్ మలేషియా is supporting. AWS DevOps ఎవరికైతే బీటెక్ అయిపోయి జాబ్ సర్చింగ్ చేసే వాళ్ళకు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండి వాళ్ళకి ఐటీ సైడ్ రావాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించి వాళ్ళకు జాబ్ తెప్పిస్తాను. అదొకటి. ఇంకోటి వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్. Liquid Technologies Private Limited and Haryana based company, Make in India product. We are into complete water solutions. We give treatment for water softeners and water purifiers. So మనకు 2 వాటర్ వస్తాయి ఇంటికి. ఒకటి మున్సిపల్ చేసి సప్లై వాటర్ అండ్ ఇంకోటి వచ్చేసి బోర్. ఇంట్లో ప్రతి ఇళ్ళలో బోర్ ఉంటుంది కదా, బోర్ వాటర్ ద్వారా జనరల్ యూసేజ్ యూజ్ చేసుకుంటాం. సైన్స్ అంటే చిన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుకునేదంటే వాటర్ ఈజ్ కలర్లెస్, వాటర్ ఈజ్ ఆర్డర్లెస్, వాటర్ ఈజ్ టేస్ట్లెస్. గుర్తుందా అందరికి?